బ్రేకింగ్ న్యూస్ వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో బూతులతో రెచ్చిపోయిన నటి శ్రీరెడ్డిపై రాజమహేంద్రవరం పోలీసులకు ఫిర్యాదు అందింది. సామాజిక మాధ్యమాలలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఇక రాజమండ్రి మోరంపూడికి చెందిన టీడీపీ నేత మజ్జి పద్మ శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం పోలీసులను కోరారు. అయితే ఇటీవలే శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. అసభ్యంగా తిట్టినందుకు, పోస్టులు పెట్టినందుకు తనను వదిలివేయాలంటూ ప్రాధేయపడ్డారు. గత శుక్రవారం ఆమె తన క్షమాపణల వీడియోను పోస్ట్ చేశారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకే తాను నడుచుకున్నానని, తన కుటుంబం పరువు దృష్ట్యా తమను వదిలివేయాలంటూ కోరారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, భువనేశ్వరి, పవన్ కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమాపణలు చెప్పారు. శ్రీరెడ్డిపై ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.